నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగగా మారారా? మాదిగల పట్ల ప్రేమతో వ్యవహరిస్తున్నారా? మాదిగ కులాన్ని మేదేసుకుని ముందుకెళ్తున్నారా? కూటమి ప్రభుత్వం మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తుందా? చౌదరి కమ్మ ప్లస్ మాదిగా = ఎన్డీఏ కూటమి గెలుపు అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా? మాదిగలని తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర చేసుకుంటే గెలుపు అంత దగ్గర అవుతుందని భావిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ మాదిగల పట్ల అమాంతాన అంత ప్రేమ ఎందుకు చూపిస్తుందనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టడం జరిగింది. నా నెంబర్ని నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు, నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించే వాళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా పెద్ద మాదిగ్గా మారారనేది తెలియాలంటే మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 2014 దగ్గర నుంచి మనం గమనించాలి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అహర్నిశలు శ్రమించినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని, మాదిగ్ కమ్యూనిటీని, మందకృష్ణ మాదిగ్ గారిని చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టి మాదిగలకు సంబంధించి పదవుల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేయడంతో పాటు ఎంఆర్పిఎస్ అనే ఉద్యమ సంస్థను కానీ, మందకృష్ణ మాదిగ్ గారిని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనీయకోకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి కనపడుతుంది. దానితో పాటు ఎవరైతే వర్గీకరణకి వ్యతిరేకమో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారో, ఎవరైతే టీడీపీని ఓడించాలని కోరుకున్నారో, ఎవరైతే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని బొందబెట్టాలని చూశారో అలాంటి చూపుడు ప్రభాకర్ గారిని, కారం శివాజీ గారిని వైసీపీ దగ్గర నుంచి అరువు తెచ్చుకొని ఎస్సీ కార్పొరేషన్ కమిషన్ 2 పదవులు కూడా మాల సామాజిక వర్గానికి కట్టబెట్టడం జరిగింది. దానితో పాటు మంత్రి పదవుల్లో కూడా సాంఘిక సంక్షేమ శాఖని మాదిగల దగ్గర నుంచి తీసేసి మాలలకు ఇవ్వడం జరిగింది. అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నడిపించి గెలిపించినటువంటి మాదిగల పక్షాన లేకుండా మాలల పక్షపాతిగా మారిపోయినట్లుగా చరిత్ర మనకు స్పష్టంగా చెప్తుంది. దీని పర్యవసానంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడనటువంటి ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసింది. ఎంత పరాజయమయ్యా అంటే 23 సీట్లకే పరిమితమైంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలము 23 సీట్లకు పరిమితమైపోయి అయోమయంలోకి నెట్టివేయబడింది. అయితే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాలలను దగ్గరికి తీసుకొని మంత్రి పదవులు మాలలకు ఎక్కువిచ్చి, ఎస్సీ కమిషన్ పదవి మాలలకిచ్చి అన్ని రకాలుగా కూడా మాలలను ముందుకు తీసుకెళ్ళినట్లుగా మనం చూసాం. దానికి ఆధారం ఏంటంటే ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ గారికి ఇచ్చారు. అదేవిధంగా 29 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటే దానిలో మాదిగ ఎమ్మెల్యేలు కేవలం 8 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని పోస్ట్ మార్టం చేయడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రావాలంటే ఏ సామాజిక వర్గాలను మనం దగ్గరికి తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాలు మనకు 2014 వరకు అండగా ఉన్నాయి, ఇప్పుడు అండగా లేకుండా పోయినాయి, 2019లో ఏ సామాజిక వర్గాలు మనకు అండగా లేకపోవడం వల్ల మనం ఓడిపోయాం అనేటువంటి విషయాన్ని పోస్ట్ మార్టం చేసుకొని ఆ సామాజిక వర్గాలని దగ్గరికి తీయడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో మాదిగలకి 10 సీట్లు మాత్రమే కేటాయించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళ పార్టీ తీర్మానం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి పార్టీ మాదే అని చెప్పడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో గనక వస్తే ఎస్సీ వర్గీకరణని జిల్లాల యూనిట్లుగా చేస్తామని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూనే కూటమిలో ఎలక్షన్లో భాగంగా ఎన్డీఏ కూటమిలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పొత్తులో భాగంగా 27 సీట్లు వచ్చినాయి. 27 సీట్లలో 15 సీట్లని మాదిగలకు కేటాయించింది. అంటే మెజారిటీ సీట్లను మాదిగలకిచ్చి మేము మాదిగలకు అండగా ఉంటాము, వెనకబడినటువంటి మాదిగలను ముందుకు తీసుకెళ్తాము, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మాదిగల యొక్క అభివృద్ధి కోసం, అస్తిత్వం కోసం కట్టుబడి ఉంది అని నిరూపించుకునేటువంటి ప్రయత్నం ఎన్నికలకు ముందే చేసింది. దీనిలో భాగంగా ఎంఆర్పిఎస్ కానీ, మందకృష్ణ మాదిగ్ గారు కానీ, ఎస్సీలో ఉన్న 99 మాదిగ సంఘాలన్నీ 99% మాదిగ సంఘాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కాలికి బలపాలు కట్టుకొని గ్రామాలు, నియోజకవర్గాలు, మండలాలు తిరిగి ఎన్డీఏ కూటమికి ఓట్లేయండి, చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపు అని చెప్పి ప్రచారం చేసి ఈ రోజున కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి కారకులయ్యారు. అయితే యథావిధిగా మళ్ళా 2014 నుంచి 19కి మధ్య ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత మాదిగలను దూరం పెడతారో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకున్నారు. కానీ
చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ఆయన పెద్ద మాదిగా మారినటువంటి సంఘటనలు మనకు కనపడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అనేది ఎంఆర్పిఎస్ అనే ఉద్యమ సంస్థకి, దానిలో పనిచేసేటువంటి నాయకులకి, కార్యకర్తలకి ఎంత విలువిస్తుందనే దానికి నిదర్శనం ఏంటంటే 2024 ఎన్నికల్లో ఒక సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించి ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి ఎంఎస్ రాజు గారికి మడకశిరా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆయనకు పేరుకు రాజే కావచ్చు, కానీ సాధారణమైనటువంటి ఒక భటుడు దగ్గర ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి కూడా ఆయనకి లేకపోయినా కేవలం అంటే కేవలము ఎంఆర్పిఎస్లో పనిచేశాడనే ఒక బ్యాక్గ్రౌండ్ చూసి మాత్రమే అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తరువాత కూడా మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఆయనకు కూడా ఒక మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే గెలిపించారు, టికెట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చిన తర్వాత గెలిపించారు, గెలిపించడంతో పాటు గెలిచిన తరువాత కూడా అత్యున్నతమైనటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి మండలిలో కూడా ఆయనకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. ఆయనతో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పిల్లి మాణిక్రావుని తీసుకొచ్చి ఆయనకు కూడా లిడ్ క్యాబ్ చైర్మన్ పదవిచ్చి గౌరవించడం జరిగింది. అంటే ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో ఇచ్చే గౌరవం అని. ఈ విధంగా మాదిగలకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థతోటి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని కూటమి ప్రభుత్వం చాటి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కానీ, టీడీపీ పార్టీ కానీ ఇచ్చే గౌరవాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఎవరైతే అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టారు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల చేత అవమానించబడి ఘోరంగా, దీనంగా, నీచంగా మాట్లాడబడ్డారో అలాంటి ఒక మాదిగ మహిళ అయినటువంటి అనితా గారిని తీసుకొచ్చి ఈ దేశంలో మీరు ఏ రాష్ట్రంలోనైనా చూడండి, మంత్రి వ్యవస్థను చూస్తే ముఖ్యమంత్రి గారి తరువాత హోంశాఖ మంత్రి ఉంటారు. అలాంటి మంత్రిత్వ శాఖను తీసుకెళ్లి ఒక మాదిగ మహిళ చేతిలో పెట్టినటువంటి ఘనత ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వానికి చెల్లుతుంది. ఇక రెండో మహిళను చూడండి. రెండో మహిళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసిందనే ఒక నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత ఎంత హీనంగా, ఘోరంగా, దీనంగా అవమానించబడింది అంటే వాళ్ళ కూతుళ్ళ ఫోటోలు కూడా నగ్నంగా వెబ్సైట్లో పెట్టడం, ఘోరంగా అవమానించడం, నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇలాంటి సంఘటనలు మనం చూసాం. అలాంటి ఒక ఉండవల్లి శ్రీదేవి గారిని తీసుకొచ్చి మాది కార్పొరేషన్కి చైర్మన్ చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్కి విడుదల చేసినటువంటి నిధులు జీరో అయితే, ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు రిలీజ్ చేసి మాది కార్పొరేషన్కి ఉండవల్లి శ్రీదేవి గారిని చైర్మన్ చేయడం జరిగింది. అంటే మాదిగ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గౌరవం ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, లిడ్ క్యాప్ ఇచ్చారు, అది మాదిగలకే ఇవ్వాలి, కానీ ఎంఆర్పిఎస్ బ్యాక్గ్రౌండ్కి ఇచ్చారు. ఎంఆర్పిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అంటే సంస్థకి వాళ్ళకి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు, మాదిగ మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చూపించారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2014 నుంచి మీరు ఇప్పటి వరకు గమనించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎస్సీ కమిషన్ పదవి మాత్రం మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు కూడా దాదాపుగా అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అందరూ దళిత నాయకులు కానీ, మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా అది మాల సామాజిక వర్గానికి వెళ్తుంది అని మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం గతంలో జరిగినట్టు తప్పు జరగకూడదు, నేను మాదిగలను దగ్గరికి తీస్తేనే నా గెలుపు ఈజీగా ఉంటుంది, మాదిగలు అనేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కన్నా దూరంగా జరిగితే తెలుగుదేశం పార్టీ విజయ తీరాలను చేరుకోవడం కష్టమవుతుందని గ్రహించారో ఏమో తెలియదు, కానీ గతంలో చేసినటువంటి తప్పు మళ్ళా చేయకూడదు అనుకున్నారేమో తెలియదు, కానీ ఈసారి చరిత్రలో గతాన్ని మీరు ఎన్నిసార్లు తొంగి చూసుకున్నా, ఎన్నిసార్లు వెతికి చూసుకున్నా కానీ మాదిగలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వలేదు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రం 100% నేను మాదిగల పక్షపాతనని, మాదిగల యొక్క అభ్యున్నతికి కట్టుబడి ఉన్నానని, మాదిగల అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని, నేను పెద్ద మాదిగా అని గతంలో చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యకి, ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నానని ఈ రోజున జోహర్ గారికి, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి జోహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి మాదిగల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారని, పెద్ద మాదిగ చంద్రబాబు నాయుడు గారని ఆ వ్యాఖ్యలకి, ఆ మాటలకి కట్టుబడి ఉండే విధంగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ బాండింగ్ ఈ విధంగానే కొనసాగితే మాదిగల్ని దగ్గర చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొంచెం ముందుకు కనుక వెళ్ళగలిగితే తెలుగుదేశం పార్టీకి మాదిగలు మెజారిటీ శాశ్వత ఓటు బ్యాంక్గా మారేటువంటి సూచనలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్లు మాదిగలకి ఎక్కువ ఇచ్చాడు, నామినేటెడ్ పోస్టులు మాదిగలకి ఎక్కువ ఇచ్చాడు, ఎస్సీ కమిషన్ మాదిగలకి ఇచ్చాడు, మంత్రిత్వ శాఖల్లో మాదిగలకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు,
పదవుల విషయంలో ఎంఆర్పిఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఇద్దరు నాయకులకు అవకాశం కల్పించినట్లుగా మనకు కనపడుతుంది. వీటన్నిటితో పాటుగా ముఖ్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తెచ్చినట్టుగా కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాదిగలకి ఎమ్మెల్యే టికెట్లు తక్కువ ఇచ్చాడు, నామినేటెడ్ పోస్టులు తక్కువ ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా పెదవి విప్పకోకుండా ఎక్కడ మాలల ఓట్లు దూరం అవుతాయో అని చెప్పేసి మౌనాన్ని వహిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మాలలు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయో లేదో తెలియదు, కానీ మాలలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత శాతం ఓట్లు వేస్తారని దేవుడెరుగు, కానీ మాదిగల ఓట్లను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 100% దూరం చేసుకుంటున్నారని, మాదిగల ఈ ఓటు బ్యాంక్ అనేది గణనీయమైనటువంటి ఓటు బ్యాంక్ కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడము, తెలుగుదేశం పార్టీకి దగ్గర అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి నష్టం జరిగి చంద్రబాబు నాయుడు గారికి అధికమైనటువంటి లాభం జరుగుతుందని మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తుంది. మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.